Good morning, students. So yesterday we have started the welding topic, that is fifth unit. In that welding, on introduction to welding, we have finished. That is what is welding and what are the applications of welding and the classification of welding and advantages and disadvantages of weldings. Okay, and the difference between fusion welding, non-fusion welding, that is pressure welding, and fusion welding. And after that, we have discussed principle of arc welding. Okay, now we are moving to the next topic in welding. So today we are going to discussing about the setup for arc welding. Right, yesterday we have discussed the principle of arc welding. Now we are going to discussing today about the setup for arc welding and steps involved in arc welding, application of arc welding, and advantages and disadvantages of manual arc welding. MAW means manual arc welding. You know, so these are the topics we are going to cover today. So first, what is metal arc welding? It is most commonly used in arc welding. It is manually operated, hence it is also called as manual metal arc welding. Metal arc welding జనరల్గా మాన్యువల్గా ఆపరేట్ అయ్యేది అండ్ దీన్ని మనం మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని కూడా పిలుస్తాం, MMAW షార్ట్ కట్లో. ఇన్ దిస్ ద కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూస్డ్ and this electrode material will same as the parent metal. Yesterday I have told you that by doing pressure fusion welding, right? In fusion welding లో టూ మెటల్స్ ఏవైతే జాయిన్ చేస్తున్నామో అవి రెండు మోల్టెన్ స్టేట్లోకి వెళ్తాయి. ఆఫ్టర్ దట్ సాలిడిఫికేషన్ అనేది జరిగి జాయింట్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకేనా, ఆ రెండింటిని జాయిన్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటిది? ఎలక్ట్రోడ్. ఆ ఎలక్ట్రోడ్ మెటీరియల్ కూడా ఏంటి? దట్ ఈస్ పేరెంట్ మెటల్స్. పేరెంట్ మెటల్స్ అంటే ఏ రెండు మెటల్స్ని అయితే జాయిన్ చేస్తున్నామో, సపోజ్ రెండు మైల్డ్ స్టీల్ మెటల్స్ని జాయిన్ చేస్తున్నాం అనుకోండి, ద ఎలక్ట్రోడ్ ఆల్సో ద మైల్డ్ స్టీల్ ఎలక్ట్రోడ్. దాని చుట్టూ మాత్రం మనకు ఒక ఫ్లక్స్ కోటింగ్ ఉంటుంది. ఆ ఫ్లక్స్ కోటింగ్ ఎందుకు అనేది కూడా చెప్పిన, బికాస్ డ్యూరింగ్ వెల్డింగ్ ఆపరేషన్ ద ఆక్సిడేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ ది జాయింట్. అంటే ఆక్సిజన్ అనేది ఈ జాయింట్లోకి రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జాయింట్ అనేది వీక్ అయిపోతుంది. సో ఆక్సిజన్ అనేది ఈ వెల్డింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాకుండా ఈ ఫ్లక్స్ కోటింగ్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఏంటి? ఇన్ దిస్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ అండ్ ద మెటల్ దట్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఆల్సో ఏ సేమ్ యాజ్ బేస్ మెటల్. సో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్ చెప్పిన, ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్, బేర్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్ అండ్ బేర్ ఎలక్ట్రోడ్ అని టూ టైప్స్ ఉంటాయి. బేర్ ఎలక్ట్రోడ్ గివ్స్ వీక్ జాయింట్ అండ్ బ్రిటిల్ డ్యూ టు అబ్సార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. బేర్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేసినాం అనుకోండి, దాని చుట్టూ ఎటువంటి కోటింగ్ లేదు, అంటే ఫ్లక్స్ కోటెడ్ ఉన్నట్టు దానికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, కాబట్టి ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అనేవి వెల్డింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి there is a weak joint produced due to this bare electrodes. So due to this bare electrodes, weak joint produced, and that's why it is brittle. So తొందరగా బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉంది. This is happens because of absorption of oxygen and nitrogen. Next, we know already flux coated electrode solves the above problem of atmospheric contamination. Flux coated electrode welding is known as shielded metal arc welding. If we are using flux coated electrode by doing the welding operation, that welding operation is called shielded metal arc welding. ఆ షీల్డ్ ఏదైతే ఉందో అట్మాస్ఫియరిక్ కంటామినేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, కాబట్టి దాన్ని మనం షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని అంటున్నాం. రైట్, సో దిస్ ఇస్ ద సెటప్ ఫర్ ది మెటల్ ఆర్క్ వెల్డింగ్. సో ఇది ఎలక్ట్రోడ్ హోల్డర్. ఈ టోటల్ ఏంటి, దిస్ ఇస్ స్పెషల్గా ఇక్కడ ఉంది చూడండి, ఎలక్ట్రోడ్ హోల్డర్ ఇక్కడ ఉంది దాని ఏరియా. ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్లో మనం ఎలక్ట్రోడ్ని ఫిక్స్ చేసినాం. ఓకే, ఎలక్ట్రోడ్ని ఫిక్స్ చేసినాం, అది ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్ ఆర్ బేర్ ఎలక్ట్రోడ్ అవుతుంది.
ఇక్కడ 2 మెటల్స్ ఉన్నాయి, వేటిని అయితే జాయిన్ చేయాలో అవి. సో వీటికి పవర్ సప్లై ఇవ్వాలి. సో ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్కి కనెక్షన్ ఇచ్చినాం జనరేటర్కి, అండ్ దీనికి ఎర్త్ ఇవ్వాలి. సో ఎర్త్ అండ్ జనరేటర్ రెండు ఇచ్చినప్పుడు మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఒక సర్క్యూట్ అనేది ఫిల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ కరెంట్ అనేది పాస్ అయ్యేటప్పుడు ఈ ఎలక్ట్రోడ్ని పట్టుకొని మనం ఎప్పుడైతే ఈ మెటల్ దగ్గరికి, ఈ 2 జాయింట్స్ దగ్గరికి తీసుకెళ్తున్నామో, ఎప్పుడైతే స్పెసిఫిక్ ఎయిర్ గ్యాప్ అనేది ప్రొడ్యూస్ అయిందో అప్పుడు స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. సో డ్యూ టు దట్ ఎయిర్ గ్యాప్ అండ్ కరెంట్ ఫ్లో వల్ల స్పార్క్ అనేది జనరేట్ అయ్యి మనకు హీట్ అనేది డెవలప్ అయ్యి అక్కడ టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ మెటల్స్ అనేవి మోల్టెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. బికాస్ ఆఫ్ మోల్టెన్ స్టేట్ రెండు జాయిన్ అయిపోయి ఆఫ్టర్ దట్ సాలిడిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఆర్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఏ లో వోల్టేజ్. ఇక్కడ ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది విత్ ఏ లో వోల్టేజ్ ఫ్రమ్ 20 to 80 volts అండ్ విత్ హై కరెంట్. కరెంట్ ఎంత? కరెంట్ హై ఉండాలి, వోల్టేజ్ తక్కువ ఉండాలి, అప్పుడే మనకు మెటల్ ఆర్క్ వెల్డింగ్లో ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ దిస్ సర్క్యూట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఏసీ ఆర్ డీసీ పవర్ సోర్స్, అంటే ఇది జనరేటర్ అయితే డీసీ, డైరెక్ట్ కరెంట్ అయితేనేమో ఏసీ పవర్ సోర్స్. సో దిస్ పవర్ ఈజ్ కన్వర్ట్ టు ఎలక్ట్రోడ్ త్రూ ఎలక్ట్రోడ్ హోల్డర్. ఈ ఎలక్ట్రోడ్కి రావాలంటే ఎక్కడ వస్తుంది? ఎలక్ట్రోడ్ హోల్డర్ నుంచి వస్తుంది పవర్ అనేది. దట్ హోల్డర్ ఈస్ కనెక్టెడ్ విత్ లీడ్స్ టు సోర్స్. సో ఎలక్ట్రోడ్ హోల్డర్ ఈస్ కనెక్టెడ్ టు ది సోర్స్. అండ్ దిస్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది చూద్దాము. ఆర్క్ వెల్డింగ్ లో సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ది ఎడ్జెస్, ద జాయింట్స్ ఏవైతే మనం 2 మెటల్స్ ని జాయిన్ చేయాలనుకుంటున్నామో, that 2 metals are going to be edge prepared first, right? Preparation of edges. After that, holding the workpiece in a fixture. So fixture అనేది ఒక వర్క్ హోల్డింగ్ డివైస్. ఇవన్నీ మనం లేత్ మిషన్ లో వచ్చింది, అప్పుడు ఫిక్చర్స్ కొంచెం నేర్చుకుంటాం కాబట్టి. సో హోల్డింగ్ ద వర్క్ పీస్ ఇన్ ఏ ఫిక్చర్, మూవ్ కాకుండా వెల్డింగ్ జరిగేటప్పుడు, అండ్ స్ట్రైకింగ్ ద ఆర్క్ బిట్వీన్ ద gap between the 2 metal plates. Okay, welding the joint. Okay, ఇలా మనకు సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ జరుగుతాయి. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎడ్జెస్, holding the workpiece in a fixture, striking the arc and welding the joint. So before doing the sequence of steps, edges are to be cleaned with wire brush. సో మనం వెల్డింగ్ ఎలాబరేట్గా చూద్దాము ఎలా జరుగుతుంది. ఎడ్జెస్ ప్రిపరేషన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు క్లీన్ ద ఎడ్జెస్ విత్ ది వైర్ బ్రష్, అండ్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే వెల్డింగ్ జాయింట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటాయి. సో అప్పుడు జాయింట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, వీక్ అవ్వకుండా. సో ఫర్ దట్ రీజన్ ఎడ్జెస్ ఆర్ టు బి క్లీన్ విత్ వైర్ బ్రష్ అండ్ లీడ్స్ ఆర్ టు బి కనెక్టెడ్ ప్రాపర్లీ టు ది పవర్ సోర్స్. సో ఎర్త్ అండ్ మెయిన్, ఓకేనా, సోర్స్, ఇవి రెండు కరెక్ట్గా కనెక్ట్ చేసి ఉంచాలి. ఓకేనా. సో లీడ్స్ ఆర్ టు బి కనెక్టెడ్ ప్రాపర్లీ టు ది పవర్ సోర్స్. పేరెంట్ మెటల్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఏ ఫిక్చర్. The parent metals are held in a fixture. So in the diagram you can observe. So this is initial position of the electrode, right? Here the contact is made. సో స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు. థర్డ్ పొజిషన్లో చూడండి, ఒక స్పెసిఫిక్ ఎయిర్ గ్యాప్ ఉంచినప్పుడు ఇట్లా స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా స్ట్రైకింగ్ అనే ఆర్క్ అనేది చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఆర్క్ ప్రొడ్యూస్ అవ్వలేదు, దాని మీద పెట్టిన కాలేదు, సమ్ స్పెసిఫిక్ గ్యాప్ వచ్చినప్పుడు ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అయింది, అప్పుడు మనకు వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో ఆర్క్ లెంత్ రియర్లీ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్. ఆర్క్ లెంత్ ఎంత వస్తుంది, డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఎంత ఉంటుంది, దానికి ఈక్వల్గా వస్తుంది అన్నమాట. సో టిప్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఫస్ట్ ఏం చేయాలి, ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్ టిప్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈ స్క్రాచ్డ్ ఆన్ ది పేరెంట్ మెటల్. పేరెంట్ మెటల్ మీద ఇట్లా స్ట్రైక్ చేయాలి కొంచెం మెల్లగా. ఆఫ్టర్ స్క్రాచింగ్ ద టిప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఫర్ ఏ మూమెంట్ ఏ గ్యాప్ ఆఫ్ 2 to 4 mm is to be maintained. ఇక్కడ తీసుకున్నామా, స్ట్రైక్ చేసినాం, ఇట్లా స్ట్రైక్ చేయాలి కొంచెం పేరెంట్ మెటల్ మీద. ఎప్పుడైతే స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని తీసి
2 to 4 mm గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. As the electrode melts, this gap is to be continuously maintained carefully. సో వెల్డింగ్ చేసేటప్పుడు ఈ గ్యాప్ కంపల్సరిగా మనం మెయింటైన్ చేస్తేనే అప్పుడు ఆర్క్ అనేది కంటిన్యూగా డెవలప్ అవుతుంది రెండింటి మధ్య. సో ఎలక్ట్రోడ్ ఈస్ టు బి మూవ్డ్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ ద పేరెంట్ మెటల్స్ ఎట్ యూనిఫామ్ రేట్. సో ఎలక్ట్రోడ్ అనేది మెల్ట్ అవుతూ ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను ఫిల్ చేసుకుంటూ జాయింట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? Electrode is to be moved in the gap of the parent metals at a uniform rate. After welding, the joint is to be heat treated to maintain the grain size. So welding అయిపోయిన తర్వాత జాయింట్ ఏం చేయాలి? హీట్ ట్రీట్మెంట్ చేయాలి. గ్రెయిన్ సైజ్ అవన్నీ ప్రాపర్టీస్ అన్ని చేంజ్ అయిపోతాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం కోసం మనం హీట్ ట్రీట్మెంట్ చేస్తాం. సో ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ప్రెజర్ వెజల్స్. మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ తోటి మనం చేసేది ఏంటి? ప్రెజర్ వెజల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. షిప్స్ని, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్స్, జాయింట్స్ ఇన్ పైప్ వర్క్స్, కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ ఆఫ్ మెషిన్ పార్ట్స్, రిపేర్ ఆఫ్ బ్రోకెన్ పార్ట్స్, ఇవన్నీ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్తో చేసేవన్నమాట. సో ఇది ప్రెజర్ వెజల్ ఫ్యాబ్రికేషన్. దిస్ పార్ట్ ఇస్ ద ప్రెజర్ వెజల్. అడ్వాంటేజెస్: faster and lower in cost than gas welding. గ్యాస్ వెల్డింగ్ అంటే ఫాస్ట్, మళ్ళీ కాస్ట్ అనేది తక్కువ. అండ్ ఇట్ కెన్ బి వెల్డెడ్ ఇన్ ఎనీ పొజిషన్. ఎలా ఉన్నా మనం చేసుకోవచ్చు, అంటే వర్టికల్గా, హారిజాంటల్గా, ఇంక్లైన్డ్గా. సో వైడ్ రేంజ్ ఆఫ్ మెటల్స్ కెన్ బి వెల్డెడ్. సో ఏ మెటల్స్ అయినా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్, దేర్ అలాయ్స్. డిసడ్వాంటేజెస్: థిన్ సెక్షన్స్కి ఇవి యూజ్ కావద్దు, ఎందుకంటే ఆర్క్ వెల్డింగ్ తోటి తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి. థిన్ సెక్షన్స్ అయితే అక్కడ మెటలే ఉండకుండా అయిపోతుంది కాబట్టి యూజ్ అవ్వదు. ప్రాసెస్ కెనాట్ బి మెకనైజ్డ్. అండ్ ఫర్ లాంగ్ జాయింట్స్ ఎలక్ట్రోడ్స్ ఆర్ టు బి రిప్లేస్డ్. ఓకే, ఎలక్ట్రోడ్లను చేంజ్ చేసుకుంటూ ఉండాలి, కరిగిపోతాయి కాబట్టి. సో హెవీ ఫ్యాబ్రికేషన్ కెనాట్ బి డన్ as the metal deposition is less. పాసిబిలిటీ ఆఫ్ స్లాగ్ ఇంక్లూజన్స్ ఇన్ ద వెల్డ్. సో ఫ్లక్స్ కోటింగ్ వల్ల స్లాగ్ ఇంక్లూజన్స్ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేయడం అనేది ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది ఎవ్రీ టైం. ఎక్విప్మెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ హై కరెంట్ అండ్ లో వోల్టేజ్. The functions of the equipment. ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు దాకా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసినాం కదా. ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ మనకు ఆర్క్ వెల్డింగ్ జరగాలంటే మనకి ఏముండాలి? మెయిన్గా హై కరెంట్ అండ్ లో వోల్టేజ్ ఉండాలి. ఎక్విప్మెంట్ హ్యాస్ టు బి ప్రొవైడ్ హై కరెంట్ అండ్ లో వోల్టేజ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. అండ్ ఇట్ షుడ్ ప్రొవైడ్ AC or DC పవర్ సప్లై. And supplied power should be changed to high current and low voltage AC or DC. Controlling and adjusting current should be possible. సో జనరల్గా మనకు అబ్జర్వ్ చేసేది డయాగ్రామ్ ఇది. సో ఇది ఎర్త్ అన్నమాట. ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చిన ఇది మనం వెల్డింగ్ చేయాలనుకున్న సర్ఫేస్. ఇది ఎర్త్ కనెక్షన్, ఇది ట్రాన్స్ఫార్మర్ ఆర్ DC జనరేటర్. సో ఇది ఎలక్ట్రోడ్ హోల్డర్ అండ్ ఇది దిస్ వన్ ఇస్ ద ఎలక్ట్రోడ్. ఓకే, సో షుడ్ ప్రొవైడ్ AC సప్లై ఆర్ DC సప్లై చేయాలి. అండ్ పవర్ షుడ్ బి చేంజ్ టు హై కరెంట్ అండ్ లో వోల్టేజ్. కరెంట్ కన్వర్ట్ చేయాలి, హై కరెంట్ ఉండాలి, వోల్టేజ్ తక్కువ ఉండాలి. అండ్ కంట్రోలింగ్ అండ్ అడ్జస్టింగ్ కరెంట్ షుడ్ బి పాసిబుల్. ఒకవేళ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అడ్జస్ట్ చేసేటట్టు ఉండాలి. సో దిస్ ఇస్ ద ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. సో వీటిలో ఉన్న ప్రతి పార్ట్ గురించి మనము డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్లో ఏమేమి ఉన్నది? ట్రాన్స్ఫార్మర్, అది AC అయితే, అదే DC అయితే జనరేటర్ ఆర్ రెక్టిఫైయర్. అండ్ యాక్సెసరీస్ ఏంటి? ఎలక్ట్రోడ్ హోల్డర్, కేబుల్స్, సేఫ్టీ డివైస్, టూల్స్. ఓకేనా, దీస్ ఆర్ ద ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. సో వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, జనరేటర్ ఏం చేస్తుంది, అండ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, ఎలక్ట్రోడ్ హోల్డర్, కేబుల్స్, సేఫ్టీ డివైజెస్ ఏమున్నాయి, టూల్స్, వీటన్నిటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, టుడే ఐఎమ్ స్టాప్. థ్యాంక్ యూ.